నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా సరే శత్రుముఖను సమర్థవంతంగా ఎదుర్కొంటుంది మన ఆర్మీ. ఎలాంటి వాతావరణ పరిస్థితులున్నా దేశ రక్షణ కోసం అసామాన్య సేవలు అందిస్తారు. అలాంటి సైనికుల రక్షణ కోసం మన దేశం టెక్నాలజీని గట్టిగా వాడుతుంది. ఈ క్రమంలోనే రోబోటిక్ డ్రోన్స్ను రంగంలోకి దింపింది. జవాన్లకు అత్యవసర ఆరోగ్య పరిస్థితి ఏర్పడితే డ్రోన్ మౌంటెడ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ పనిచేస్తుంది. మరి అసలేంటి ఈ డ్రోన్ మౌంటెడ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్? ఎలా పనిచేస్తుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. మనకి ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్తాం, అవసరమైన ట్రీట్మెంట్ను చేయించుకుంటాం. కానీ దేశం కోసం పనిచేస్తూ సరిహద్దుల్లో ఉన్న సైనికులకు ఇలా జరిగితే ఆసుపత్రికి తీసుకెళ్లాలంటే గంటల సమయం పడుతుంది. ఈలోగా ట్రీట్మెంట్ అందకపోతే ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే సైనికుల ప్రాణాలను రక్షించడానికి మన దేశం సంచలన ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. అదే సరిహద్దుల్లో ప్రాణదాతగా మారుతున్న ప్రాజెక్టు విమాన. ఇది యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటి విప్లవాత్మక డ్రోన్ రోబోటిక్ సర్జికల్ సిస్టమ్. దేశ రాజధాని ఢిల్లీలో ఎంతో ఘనంగా జరిగిన 3వ గ్లోబల్ సర్జరీ సదస్సులో మన కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి ప్రతాపరావు జాదవ్ ఈ అత్యాధునిక టెక్నాలజీని ప్రపంచానికి పరిచయం చేశారు. అయితే దీన్ని హర్యానాకు చెందిన ఎస్ఎస్ ఇన్నోవేషన్స్ ఇంటర్నేషనల్ కంపెనీకి చెందిన పరిశోధకులు డెవలప్ చేశారు. యుద్ధ భూమిలో గాయపడిన సైనికులకు తక్షణ వైద్య సేవలను అందించడమే ఈ టెక్నాలజీ ప్రధాన లక్ష్యం. నార్మల్గా యుద్ధ రంగంలోని సైనికులే కాదు, రిమోట్ ఏరియాల్లోని ప్రజలకు అత్యవసర ఆరోగ్య పరిస్థితి తలెత్తితే ఈ డ్రోన్ మౌంటెడ్ రోబోటిక్ సర్జరీ సిస్టమ్ వెంటనే పరిష్కరిస్తుంది. అదెలానో ఇప్పుడు చూద్దాం. హెవీ లిఫ్ట్ అటానమస్ డ్రోన్ నేరుగా జవాన్ గాయపడిన ప్రదేశానికి వెళ్తుంది. ఆ డ్రోన్కు అమర్చిన 2 అత్యాధునిక రోబోటిక్ హ్యాండ్స్ ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న కమాండ్ సెంటర్లోని డాక్టర్లు ఎంతో సులభంగా ఆపరేషన్ చేస్తారు. సైనికుడి శరీరంలో దిగిన బుల్లెట్లను తీయడం, రక్తస్రావం ఆపడం, సిపిఆర్ చేయడం, గాయాలను కుట్టడం వంటి అత్యవసర చికిత్సలను వెంటనే అందిస్తారు. ఈ గోల్డెన్ అవర్ ట్రీట్మెంట్ వల్ల ప్రాణాపాయం తగ్గుతుంది. ఇకపోతే డ్రోన్ మౌంటెడ్ రోబోటిక్ సర్జరీ సిస్టంలో డ్రోన్ ఒక కంపాక్ట్ రోబోటిక్ యూనిట్ను మోసుకు వెళ్తుంది. దీనివల్ల శస్త్రచికిత్స సాధ్యమవుతుంది. ఎందుకంటే ఇందులో 2 మినియేచర్ రోబోటిక్ ఆర్మ్లు, సుమారు 7 డిగ్రీల ఫ్రీడమ్తో, అలాగే 5 మిల్లీమీటర్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. సర్జన్ రిమోట్ కమాండ్ సెంటర్ నుంచి లైవ్ కెమెరాలు చూస్తూ దీన్ని ఆపరేట్ చేస్తారు. అయితే ఈ సిస్టమ్ ప్రస్తుతం డెవలప్మెంట్ దశలో ఉండగా ఈ ఆవిష్కరణ భవిష్యత్తులో సైనికులకి కాదు, రిమోట్ ఏరియాలు, రవాణా సౌకర్యం లేని అటవీ ప్రాంతాల్లో వారికి కూడా సేవలు అందిస్తుంది. దీనివల్ల ట్రీట్మెంట్ లేట్ అయ్యి ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఉండవు. ఏది ఏమైనా మన దేశ రక్షణ వైద్య రంగంలో ఇదొక కొత్త అధ్యాయం అని చెప్పాలి. రోబోటిక్ సర్జరీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే డ్రోన్ టెక్నాలజీ సాయంతో డెవలప్ చేసిన ఈ సిస్టమ్ సైనికుల ప్రాణదాతగా నిలుస్తుందని చెప్పొచ్చు.